ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం సప్తమ స్కందం, శ్రీమద్భాగవత స్కందము. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. సప్తమ స్కందం, జయ విజయులు. పరీక్షిత్తు ఇలా ప్రశ్నించాడు, మునీంద్ర, శ్రీ మహావిష్ణువు సర్వజీవకోటికి హితుడు, దయాసాగరుడు, సముడు కదా. మరి కేవలం ఇంద్రుణ్ణి కాపాడటానికి రాక్షసులను హతమార్చటం ఎందుకు? అసురుల వలన తనకేమీ చేటు భయము లేదు కదా అని అడిగాడు. శ్రీశుకుడు ఇలా చెప్పాడు, రాజా, చాలా చక్కని ప్రశ్న వేశావు. చాలామందిలో ఈ సందేహం ఉంటుంది. సృష్టిలోని జీవరాశులన్నీ పంచభూతాలతో కూడి ఉన్న ప్రకృతి నుంచి ఉద్భవించినవే. సత్వరజస్తమో గుణాలనబడే త్రిగుణాలు జీవరాశులను కూడా ఆవరించి ఉంటాయి. జీవులలో వ్యక్తమయ్యే రాగద్వేషాలు, కామక్రోధాల లాంటి ద్వంద్వ భావాలన్నీ ఆయా జీవుల యందున్నట్టి త్రిగుణాల ప్రభావం వలన కలుగుతుంటాయి. భగవంతుడు ఈ త్రిగుణాలకు అతీతుడు గనుక ఆయనకు ఎవ్వరి యందు దేని యందు రాగద్వేషాది ద్వంద్వ భావాలు ఉండవు. అందుచేతనే ఆయన సమవర్తనుడు. జీవులకు కలుగుతుండే కష్ట సుఖాలు, చావు పుట్టుకల్లాంటి అనుభవాలు ఆయా జీవులు చేసుకున్న కర్మలను అనుసరించి సంభవిస్తాయి. భగవంతుడు కేవలం సాక్షిభూతినిగాను కర్మఫల ప్రదాతగాను మాత్రమే ఉంటాడు. న్యాయాన్ని అమలుపరిచే విధాత అనవచ్చు. ఈ రహస్యం మానవులకు తెలియదు కనుక భగవంతుడే అన్నీ స్వయంగా చేస్తున్నట్టు భావిస్తారు. శ్రీహరి చరిత్రలు, చేష్టలు ఎవ్వరికీ అర్థం కావు. శ్రీ మహావిష్ణువు చరిత్రలు కేవలం చిత్రాలు మాత్రమే కాదండి, ముల్లోకాలను మిగుల పవిత్రం చేయనవి కూడా. జీవరాశులకు ఆప్తమిత్రులు, వనాలకు వసంత ఋతువుల వలె మునిజనులకు ఆనందదాయకాలు. సంసార బంధాలను అవలీలగా ఛేదించే లవిత్రాలు అంటే కొడవళ్ళు, భక్తి ముక్తి ప్రదాలు. ఆయన తత్వం ఎవ్వరికీ అంతుబట్టదు. సత్వగుణ ప్రధానులను, రజోగుణ తమోగుణ ప్రధానులను గుణస్వభావ భేదము వలన సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కాల కర్మానుసారముగా వృద్ధి క్షయాలు పొందుతాయి. సత్వగుణాధిక్యతలో నున్నప్పుడు దేవతలు, సాధువులు, సజ్జనులు పైచేయిగా ఉంటారు. రజోగుణ తమోగుణాధిక్యతలో ఉన్నప్పుడు అసుర ప్రవృత్తి గల వ్యక్తులది పైచేయిగా ఉంటుంది. రాజా, నీ సందేహం లాంటిదే. పూర్వం రాజసూయ యాగం చేస్తున్నప్పుడు యుధిష్ఠిరునికి కూడా వచ్చింది. రాజసూయ యాగంలో శిశుపాలుడు శ్రీకృష్ణుడి నానా మాట్లాడి దూషించి అవమానించగా శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించి వాని శిరస్సును ఛేదించాడు. శిశుపాలుడి శరీరం నుంచి వాని జీవాత్మ దివ్య తేజస్సుతో బయటకు వచ్చి శ్రీకృష్ణుల్లో ప్రవేశించినది. అది చూసి యుధిష్ఠిరుడు అత్యాశ్చర్యచకితుడై నారద మహర్షిని ఇలా అడిగాడు, మునివరేణ్య, మహాతపస్యాలికైన భగవత్ సాయుధ్యం అతి దుర్లభం కదా. మరి నిరంతరం కృష్ణద్వేషి అయిన ఆ శిశుపాలుడికి ఇంతటి మహాభాగ్యం ఎలా కలిగింది? పూర్వం వేణుడనే రాజు వాసుదేవ ద్వేషంతో బ్రాహ్మణ సంకల్పంచే నశించిపోలేదా అని అడుగగా నారద మహర్షి ఇలా చెప్పాడు, ధర్మనందన, విష్ణుమూర్తికి ఎవ్వరి ఎడల పక్షపాతం ఉండదు. సకల చరాచర సృష్టి పట్ల ఆయన సమవర్తనుడే. జీవులే మాయామోహితులై, గుణచోదిలై, వాసనా ప్రేరితులై కర్మలను ఆచరిస్తూ కర్మఫలాలను అనుభవిస్తుంటారు.
ఏమరకుండా ఎడతెక్కకుండా ఆ శ్రీహరినే స్మరిస్తుంటే ఆయన సన్నిధానం లభిస్తుంది. ఈ స్మరణ కోరికతో కానీ, కోపముతో కానీ, స్నేహముతో కానీ, మోహముతో కానీ, ప్రీతితో కానీ, భీతితో కానీ, శత్రుత్వం కానీ, వాత్సల్యంతో కానీ, మూఢత్వంతో కానీ ఏ విధంగానైనా సరే జరగవచ్చు. శ్రీహరిని భక్తితో కంటే విరోధంతోనే త్వరగా చేరవచ్చునేమో అనిపిస్తుందట. పాండునందన, కామాతిశయముతో గోపికలు, భయంతో కంసుడు, వైరభావంతో శిశుపాలాది రాజులు, బంధుత్వంచే యాదవులు, ప్రేమతో మీరు అంటే పాండవులు, భక్తిచే మేము అంటే మునులము. ఇక్కడ చక్రిని చూడగలుగుతాము. నిరంతర స్మరణ ధ్యానాదులతే శ్రీహరిని చేరవచ్చు. శిశుపాలుడు ద్వేషము చేతనైనను నిరంతరము కృష్ణుణ్ణే స్మరిస్తూ ఉండేవాడు. వేణునికి భగవంతుని యందు అలక్ష్య భావన, నాస్తికత్వం తప్ప నిరంతర స్మరణము, మననము చేసే తలంపే లేదు. నిరసనగానైనా అందుచేతనే బ్రాహ్మణుల కోపాగ్నికి హతుడయ్యాడు. రాజా, ఈ శిశుపాలుడు కూడా సామాన్యుడేమీ కాదు. వైకుంఠవాసి, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంతఃపుర ద్వారపాలకుడు. ఆ ద్వారపాలకుల చరిత్ర చెప్తాను విను. ఒకనాడు బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాథులు ముల్లోకాలు సంచరిస్తూ వైకుంఠాన్ని దర్శించటానికి వెళ్ళారు. అప్పుడు వారు 5 ఏళ్ల చిన్న బాలుల వలె ఉన్నారు. వారు విష్ణుమూర్తి యొక్క అంతఃపుర ద్వారంలో ప్రవేశిస్తుంటే అక్కడ జయ విజయులనే ద్వారపాలకులను వారిని అడ్డగించి గేలి చేసి లోనికి పోనీయకుండా బయటికి పొండు అన్నారు. బాలరూపధారులై ఉన్న మహామహమునులు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తులు వారంటే ఆయనకు కూడా ప్రీతి ఎక్కువ. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న చూడచక్కని ఆ మునిబాలురు అతి నిర్మల మనస్కులు, గర్వము అంటని వారు. తమను శ్రీహరి సన్నిధికి పోకుండా అడ్డుపెట్టి కర్కశంగా ప్రవర్తించిన ఆ జయ విజయులను మీరు వైకుంఠంలో ఉండరాదని అసుర ప్రవృత్తిని ప్రదర్శించారు. మీరు కనుక అసురులై పుట్టెదరుగాక అని బాల ఋషులు శపించారు. జైవిజులు తెలివి తెచ్చుకొని తమ తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తాపంతో శరణు వేడుకొనగా కనికరించి మీకు 3 జన్మలు వైరభావం కలిగి అనంతరం మళ్ళీ భగవత్ సాన్నిధ్యం లభిస్తుందని అనుగ్రహించి వెళ్ళిపోయారు. జైవిజయులు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులుగా దితి గర్భాన జన్మించారు. హిరణ్యాక్షుడు భూమిని చుట్టుకొని పట్టుకుపోతుంటే విష్ణువు వరహారూపంలో వానిని సంహరించి భూమండలాన్ని ఉద్ధరించాడు. తమ్ముని చంపిన శ్రీహరిపై కక్షగట్టిన హిరణ్యకశిపుడు ఆయనకై ముల్లోకాలను వెతకసాగాడు. తన పుత్రుడైన ప్రహ్లాదుడే హరిభక్తుడయ్యేసరికి శ్రీహరిపై ద్వేషము, రోషం పెంచుకొని పరమభాగవతుడైన ప్రహ్లాద కుమారుని చిత్రహింసలు పెట్టేసరికి విష్ణువే నరసింహం రూపంలో అవతరించి హిరణ్యకశిపుని హతమార్చాడు. 2వ జన్మలో జైవిజయులు కైకసి అనే అసుర స్త్రీకి రావణ కుంభకర్ణులై జన్మించి రఘురామునిగా అవతరించిన శ్రీహరి చేతనే సంహరింపబడతారు. 3వ జన్మలో మీ పినతల్లి అయిన సాత్వతికి శిశుపాల దంత వక్తులకు జన్మించి నిత్యము శ్రీహరినే దూషిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ చేత చంపబడి తిరిగి శ్రీహరి సన్నిధికే చేరుకున్నారు. హిరణ్యకశిపుడు తమ్ముడైన హిరణ్యాక్షుని చంపిన శ్రీహరిపై హిరణ్యకశిపుడు ఎంతో ఆగ్రహంతో తన సభామండపంలో చిందులు దొక్కుతూ అక్కడున్న త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర, నముచి, శతబాహు, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలైన ప్రముఖ దైత్య దానవులతో ఇలా అన్నాడు: మా తమ్ముని హతమార్చిన ఆ మాయావి
వరాహం ఎక్కడా దాగియున్నా ఆచూకీ తెలుసుకొని రండి. విప్రులుండే ప్రదేశాలు, యజ్ఞాలు జరిగే ప్రదేశాలు ధ్వంసం చేయండి. ఆ విష్ణువు అలాంటి చోట్లనే దొరుకుతాడు అని ఆదేశాలు ఇచ్చాడు. ఆ ప్రకారమే ఆ రాకాసి మూకలు గ్రామాలను, పుణ్యక్షేత్రాలను, ఆశ్రమాలను, తపోవనాలను ధ్వంసం చేశారు. గోవులను, బ్రాహ్మణులను, మునులను, సాధువులను హతమార్చారు. దేవతలు కూడా భయపడి ఎక్కడెక్కడనో దాక్కున్నారు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని భార్యలను, కొడుకులను ఓదార్చాడు. తన తల్లి అయిన దితి పుత్రశోకంతో కుమిలిపోతుంటే ఇలాగా ఆమెను ఊరడించాడు. తల్లి, తమ్ముడు మహాసూరుడు వీర స్వర్గాన్ని అధిష్ఠించాడు, నిన్ను వీరమాతను చేశాడు. పుత్ర వియోగానికి నీవు శోకింపదగదమ్మా. దాహము తీర్చుకోవటానికి వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయే బాటసారుల వంటివే కదమ్మా. సంసారంలో ఈ జీవుల రాకపోకలు తన మాయాశక్తిచే లోకాలను ఆడించే ఆ పరమేశ్వరుని లీలలే కదమ్మా. ఇవి అన్నీ ఈ చావు పుట్టకలు, శోకమోహాలు ఎట్లు క్షణికమైనవో ఒక సంఘటనతో వివరించే ఒక కథ చెబుతాను విను అని. ఉసీనర దేశంలో సయజ్ఞుడనే రాజు ఉన్నాడు. అతడు యుద్ధంలో మరణించగా అతని రాణులు ఎంతో దుఃఖంతో విలపిస్తూ దహన సంస్కారానికి అడ్డంగా నిలబడ్డారు. యముడు ఒక విప్రబాలుని రూపంలో వచ్చి ఇలా చెప్పాడు: దేహం ధరించిన ప్రతి వ్యక్తి పుట్టటం గిట్టటం సహజం. ఈ చనిపోయిన వ్యక్తి గురించి చనిపోకుండా శాశ్వతంగా ఉండిపోయే వారిలాగా మీరు విలపిస్తున్నారేంటి? జీవి ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ అనివార్య ఘటనను గురించి మీరు దుఃఖించదగదు. భగవంతుని అనుగ్రహం అంటే అడవిలో క్రూర మృగాల మధ్యన ఉన్నను సురక్షితంగా ఉండవచ్చు. దైవానుగ్రహం లేకపోతే ఇంటిలో ఎంత భద్రముగా దాగినా ఆపద సంభవించవచ్చును. ఆ పరమేశ్వరుడే సకల జీవరాశులను రక్షించి పోషించి నశింపజేసేవాడు. ఆయన తత్వం ఎవ్వరికి అర్థం కాదు. జీవులు తమ తమ కాల కర్మలకు వసులై నశింపబడుతుంటారు. కర్మానుబంధం ఉంటే సంయోగం కలుగుతుంది. ఈ సుయజ్ఞుని శరీరం ఇక్కడే ఉన్నది కదా, మరి మరణించినది ఎవ్వరు ఆలోచించారా? దేహాన్ని ఆత్మ విడిచిపెట్టడాన్ని చావు అనుకుంటారు. ఆ చావు ఆత్మకు ఎప్పుడూ సంభవించదు. పతనమయ్యేది ఒక్క దేహమే. నశించే దేహాలతో ఏర్పడిన సంబంధాలు కూడా అంతమయ్యేవి. ఈ సత్యాన్ని గ్రహించలేక అజ్ఞానులు శోకిస్తారు. మీరు 100 సంవత్సరాలు ఇలాగే ఏడుస్తూ కూర్చున్నా ఈ సుయజ్ఞుడు లేచి కూర్చోడు అని చెప్పిన బాలకుని వాక్కులు విని సుయజ్ఞుని పరివారం వారు తెలివి తెచ్చుకొని తమ కర్తవ్యం నిర్వర్తించారు. హిరణ్యకశిపుడు ఇంకా ఇలా చెప్పాడు: అజ్ఞానం చేత జీవులు నావాళ్ళు ఇతరులు అనే భేదభావం చూపుతారు, కానీ యథార్థం తెలుసుకుంటే అంతా ఒక్కటే కదా అని ఈ విధంగా తల్లిని, తమ్ముని, పరివారాన్ని ఊరడించాడు. హిరణ్యకశిపుడు త్రిలోకాధిపత్యాన్ని చేజిక్కించుకొని జరామరణాలను జయించాలనే కోరికతో మందర పర్వతం సానువులకు పోయి ఘోరమైన తపస్సు చెయ్యనారంభించాడు. ఒంటి కాలి బొటన వేలిపై నిల్చుని 2 చేతులు పైకెత్తి ఆకాశం పైన దృష్టి నిలిపి కఠోరమైన దీక్షతో తపస్సు చేయసాగాడు. అతని శిరస్సు నుంచి అగ్నిజ్వాలలు చెలరేగేయాలి. భూమండలం అదిరినది. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. గ్రహ నక్షత్రాలు గతి తప్పి మాడిపోసాగాయి. ప్రాణికోటులు భయంతో తల్లడిల్లాయి. దేవతలు భీతి చెంది బ్రహ్మదేవుని శరణుజొచ్చారు. హిరణ్యకశిపుని తపస్సు విరమింపజేయమన్నారు. ఆ అసురునకు భయపడి పారిపోయి దాక్కున్న దేవతలు వాడు తపస్సునకు వెళ్ళిన తరువాత తిరిగి వచ్చి తమ తమ
తావులను వశపరుచుకున్నారు. హిరణ్యకశిపుడు తాను అమరుడు, అజేయుడు కావాలని కోరుకోవచ్చు కనుక వరమిచ్చేటప్పుడు సావధానంగా యోచింపమని వారు బ్రహ్మదేవుని వేడుకున్నారు. వారికి విధాత అభయమిచ్చి భృగువు, దక్షుడు మొదలైన పెద్దలను తోడ్కొని మందర పర్వతం వద్దకు వెళ్ళాడు. హిరణ్యకశిపుడు 1000 దివ్య సంవత్సరాలు దేహ ధ్యాస లేకుండా తపోనిష్టలో నిమగ్నమయ్యున్నాడు. అతని శరీరంలోని రక్త మాంసాలను చీమలు, కీటకాలు తినివేసి చుట్టూ పుట్టను పెట్టాయి. దాని మీద గడ్డి వెదురు తుప్పలు మొలచిన అతని శరీర కాంతి సూర్యరశ్మి వలె పైకి కనిపిస్తున్నది. అది చూసి విధాత విస్మయం చెంది ఇలా అన్నాడు: ఓ దానవేంద్ర, ఇక నీ తపస్సు చాలించు. ఇంత ఘోరమైన తపస్సుని ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు. నీ తపస్సునకు సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను అని చెప్పి తన కమండలా నుంచి నీరు తీసి ఆ పుట్టపై చల్లగానే తపస్సు విరమించి సంపూర్ణ దేహ సౌష్ఠవంతో సుందర విగ్రహుడై సూర్యుని వలె మెరిసిపోతూ హిరణ్యకశిపుడు బయటికి వచ్చాడు. వానికి శ్రీహరి శత్రువు గనుక బ్రహ్మదేవుడే ఆరాధ్య దైవం. అందుచేత బ్రహ్మదేవుని పాదాలకు శిరస్సుతో మ్రొక్కి ఆయనను అనేక ప్రియ వచనాలతో స్తుతించి ఇలా అన్నాడు: ఓ సృష్టికర్త, నీ దర్శన భాగ్యముతోనే నా జన్మ పావనమైంది. వరాలనిస్తానని కోరుకుంటున్నాను, అనుగ్రహిస్తావని నమ్ముతున్నాను. ఓ దేహవ పితామహ, నేను ఈ ముల్లోకాలలో ఎక్కడికి వెళ్ళినా విజయమే కలగాలి. నీచే సృష్టించబడిన ఏ ప్రాణి చేతనైనను నాకు చావు రాకూడదు. గాలిలో కానీ, నీటిలో కానీ, నింగిలో కానీ, నిప్పిలో కానీ, నేలపై కానీ, ఇంటా బయట కానీ, చీకటి వెలుగుల్లో కానీ, అస్త్ర శస్త్రాలతో కానీ నాకు మరణం రాకూడదు. నాకు దేవ, దానవ, నర, జంతు, నాగులలో ఎవ్వరి చేతను చావు రాకూడదు. అలాంటి జీవితం ప్రసాదించు అని కోరుకున్న హిరణ్యకశిపునితో బ్రహ్మ సరే అని ఇలా అన్నాడు: నాయనా, ఇలాంటి వరాలు ఎవ్వరూ కోరలేదు. అయినా నీకు మాత్రమే ఇవ్వబడిన ఆ అపూర్వమైన వరాన్ని నీవు దుర్వినియోగం చేయకుండా సద్బుద్ధితో ప్రవర్తిస్తూ అనుభవించు అని హితవు చెప్పి అంతర్ధానమయ్యాడు. వరము పొందిన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని హితవాక్యాలను మన్నించకుండా పట్టలేని అహంకారంతో శ్రీహరిపైన వైరం పెంచుకొని ముల్లోకాల్లోనూ బీభత్సం సృష్టించటానికి పూనుకున్నాడు. దేవతలు, గంధర్వలు, విద్యాధరులను, యక్షులను, కిన్నెరులను, సిద్ధులను, సాధ్యులను, చారుణలు, నాగులను, పక్షులను, భూత పేత పిశాచలను, మానవులను, జంతువులను నానా బాధలకు గురిచేశాడు. దిక్పాలకులను తరిమివేసి వారి రాజధానులను ఆక్రమించాడు. లోకాలన్నింటినీ జయించి నరేంద్రుని మందిరాన్ని ఆక్రమించటానికి వెళ్ళాడు. విశ్వకర్మచే సకల వైభవాలతో నిర్మింపబడిన ఆ ఇంద్రభవన వైచిత్రిని చూసి దిగ్భ్రాంతి చెందాడు. తిన్నగా పోయి దేవేంద్రుని సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ దానవేంద్రుడు దేవతలంతా భయభ్రాంతులై ఏమాత్రమూ అడ్డగింపలేదు. సరికదా శిరస్సులు వంచి కానుకలిచ్చి శరణు వేడుకొన్నారు. ఏ క్షణాన ఎవరికి ఎలాంటి హింసలు పెడతాడో అనే భయంతో పిడికిళ్లతో ప్రాణాలు పెట్టుకొని వినయంగా నిల్చుని ఉంటే వారికి రాక్షస భటులు పండ్లు పురమాయిస్తూ అదలిస్తూ ఆజ్ఞాపించారు. హిరణ్యకశిపుడు తన భార్య అయిన లీలావతితో సర్వ సుఖాలు అనుభవిస్తుండేవాడు. నేను అంటే నారదుడు, తుంబురుడు మా గానాలతో అతనిని సంతోషపెట్టేవారం. యజ్ఞాలలో హవిర్భాగాలను దేవతలకు అందకుండా అంతా తానే తీసుకునేవాడు. హిరణ్యకశిపుని చండ శాసనానికి భయపడి 3 లోకాల్లోనూ పాడి పంటలు సమృద్ధిగా లభించేవి.
దున్నకుండానే భూములు పంటలనిచ్చేవి. అవసరం అయినప్పుడే వర్షం కురిసేది. వర్షాలు అన్ని ఋతువుల్లోనూ అన్ని రకాల పువ్వులు పండ్లు ఇచ్చేవి. రత్నరాశులు సకల ఐశ్వర్యాలు సమృద్ధిగా ఉండేవి. ఏకైకనాథుడైన ఆ దానవరాజు అదుపులేని ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ తృప్తి చెందక శాస్త్ర మర్యాదలను వైదిక ధర్మాలను ఉల్లంఘించి నిరంకుశంగా శాసించటం మొదలుపెట్టాడు. రాక్షసులకు బానిసలుగా తయారైన దేవతలు, మహర్షులు మొదలైన వారంతా ఆహారము నిద్ర మానుకొని ఈ రాక్షసుని పీడ నుంచి తమను రక్షించమని శ్రీహరిని ప్రార్థించసాగారు. వారికి ఆకాశం నుంచి ఇలా వినిపించింది: దేవతలారా, భయపడకండి. నాకు అంతా తెలుసు. ధర్మం తప్పినవాడు, వేదాలకు నన్ను నిందించేవాడు, గోవులను సాధు సజ్జలను హింసించినవాడు అచిరకాలంలోనే పతనమైపోతాడు. సకల సద్గుణ సంపన్నుడైన ప్రహ్లాదుని కన్న కొడుకని అయినా కరుణ లేకుండా నా యందు ద్వేషముచే ఎప్పుడైతే హింసిస్తాడో అప్పుడే వాని అంతం ఆసన్నమవుతుందని గ్రహించండి. అంతవరకు ధైర్యం వహించండి, మీకు శుభం కలుగుతుంది అని భగవానుడు అభయం ఇవ్వగా అందరూ ఆనందించారు. హరే కృష్ణ.